తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు ఒకే రోజు ఏకతాటి మీదకి వచ్చి రోడ్లెక్కి వారి నిరసన తెలియజేస్తున్నారంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 80 సంవత్సరాలు ఓపికబట్టి ఈరోజు వారి ఓపిక నశించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ నిరసన రూపేణ వారి యొక్క మనోభావాన్ని తెలియజేసినటువంటి సందర్భం ఇది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రమారమి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా బీసీలకు స్వాతంత్రం రాలేదు. బీసీలు కనబడిని బానిసత్వం లోపల మగ్గిపోతున్నారు. అగ్రకులాలు, ఆధిపత్య వర్గాలు ఏలేటువంటి పార్టీల నయవంచనకు గురి అవుతున్నారని ఈ సభాముఖంగా తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం వరంగల్ జిల్లా కన్వీనర్గా ఈరోజు మధ్యకాల ఓంకార్ గారి భవనంలో కమ్యూనిస్టుల అండదండలతోటి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. సోదరులారా, ఇప్పుడు 80 సంవత్సరాలు మనం వాళ్ళ పల్లకి మోసే బోయిలుగానే మిగిలిపోయినాం తప్ప రాజ్యాధికారానికి దగ్గరగా ఎక్కడ రానివ్వలేదు వాళ్ళు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆదిలోనే అంశపాదు లెక్క తొక్కిపెట్టి, ఏదో బదనాం పెట్టి తొక్కిపెట్టి వాళ్ళు రాజ్యం ఏలుతూ అన్నీ అనుభవిస్తూ మనలా ఓటు బ్యాంకుగా మార్చుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అణగదొక్కి వాళ్ళు రాజ్యం ఏలుతూ ఉన్నారు. అంతేకాకుండా పాలక పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, మొన్నటిదాకా ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3 దొంగ అంటే భుజాలు పీల్చుకున్నట్టు దొంగతనం చేసి దొంగ అన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారి యొక్క నయవంచన, వారి యొక్క రాజకీయ దుర్నీతిని ప్రజలు గమనించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సందర్భంగా ఈరోజు నల్ల చట్టాలు తెచ్చి అర్ధరాత్రి నల్ల చట్టాలు రాసి ఒక చట్టం ఈడబ్ల్యూఎస్ మన పిల్లల జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. అదే కాకుండా 29 జీవో మన పిల్లల భవిష్యత్తును పరేషాన్ చేస్తూ ఉన్నది. ఈ 2 కత్తులు చాలవన్నట్టు మహిళా బిల్లు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మెడల మీద విలయతాండం చేసే కత్తులుగా మన మీద చూస్తున్నారు ఈ అగ్రపాలకులు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు. ఈ సందర్భంగా అందరం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అన్ని పార్టీలు, ఈ 3 పార్టీలను మినహాయిస్తే కమ్యూనిస్టుల సహకారం, అండదండలు మాకు మెండుగా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ, ఏదున్నా కమ్యూనిస్టులతోనే సాధ్యమైంది. గతం నుంచి ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్టుల ఆలోచన భావి భారత సమాజానికి అవసరం కాబట్టి ఈ గ్లోబలైజ్డ్ పార్టీల అరాచకత్వాన్ని, వాళ్ళ రాజకీయ దురుద్దేశాన్ని అంటగట్టి ఇకనైనా బీసీలంతా ఒకటై ఒక ఎజెండా ఉంది బీసీలందరికీ. కానీ జెండా కరెక్ట్ లేక ఈరోజు సతమతమవుతూ ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు, బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరమణులు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎజెండా ఒకటే కానీ మంచి ఏదైతే మనలా గోల్ చేర్చే జెండా ఉంటుందో ఆ జెండా కిందికి వచ్చి అందరం ఒకటై బీసీలకు రాజ్యాధికారం సాధించేంత వరకు మడిమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ.